శరణ్య మనసులో దర్శన్ మీద ఎంత ప్రేమ ఉందో తాగిన మైకంలో నిజం చెప్పిస్తుంది. అప్పుడు వెంటనే దర్శన్ కాళ్ళ మీద పడుకొని అది కాదండి, నాకు ముద్దు పెట్టరా అని చెప్పేసి ఇక ముద్దు పెట్టించుకుంటుంది. ఈలోపు వెంటనే సౌమ్య కావాలని చెప్పేసి ఆనంద భైరవి శరణ్యని తిట్టడానికి ప్లాన్ చేస్తుంది. ఇక ఈలోపు వెంటనే సౌమ్య వచ్చి హాల్లో కూర్చుంటుంది. ఆ సమయంలో ఆనంద భైరవికి కాస్త శరణ్య మాటలు వినిపిస్తూ ఉంటాయి. వెంటనే హాల్లోకి వచ్చేసరికి సౌమ్య చెంపలు పట్టుకొని ఉంటుంది. ఏమైందమ్మా, ఇక్కడ నిలబడ్డావు, పడుకోక? అది కాదా మేడం, శరణ్య వచ్చి శరణ్య మేడం వచ్చి ఏమంది? ఏం లేదు మేడం, లోపలికి వచ్చి నన్ను కొట్టింది. ఏంటి, శరణ్య వచ్చి నిన్ను కొట్టిందా? ఏమంటున్నావు నాకు అర్థం కాబట్టి. అయ్యో మేడం, శరణ్య మేడం బాలకం చూస్తుంటే డ్రింక్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు సౌమ్య? నిజం మేడం, ఇందాక బాగా తాగుతూ తూలుతూ ఉంది, నేను కల్లారా చూశాను. ఏం మాట్లాడుతున్నావు సౌమ్య? అసలు నువ్వు కరెక్ట్గానే మాట్లాడుతున్నావా? అయ్యో మేడం, నిజం మేడం, కావాలంటే ఒకసారి మీరు వెళ్ళి చూడండి అని చెప్పేసి ఈ విధంగా ఆనందను రెచ్చగొడుతుంది. అప్పుడు వెంటనే దర్శన్ని ముద్దు పెట్టమని గొడవ చేస్తుంది. అయ్యో శరణ్య పడుకో అనేసరికి ఆనంద దర్శన్ చెప్పేసి పిలుస్తుంది. ఏదో గొడవలాగా వినిపించింది. అబ్బాయి ఏ లేదమ్మా, శరణ్య అదిగో పడుకుంది. ఓ అవునా, అంటే ఏంటి శరణ్య అలా గట్టిగా అరుస్తుంది, ఇంట్లో అరుపులు నిలబడుతున్నాయి? అబ్బే ఏ లేదమ్మా, శరణ్య కాదు, నువ్వు ఎవరిదో వాయిస్ విని మాట్లాడినట్టున్నావు, వినిపించుకున్నట్టున్నావు, పడుకుంది, అదిగో చూడు చూడు అని చెప్పేసరికి శరణ్య పడుకున్నట్టు నాటకమడుతుంది. సర్లే అని చెప్పేసి హాల్లోకి వస్తుంది. చూసావు కదా మేడం, నువ్వు తప్పుగా ఆలోచించినట్టున్నావు, తప్పుగా చూసినట్టున్నావు, శరణ్య పడుకుంది అనే విధంగా. సరే, దాని గురించి ఆలోచించిన పక్కన పెట్టుకొని వెళ్ళి పడుకోపో అని చెప్పేసి సౌమ్యకు చెప్పి ఇక ఆనంద వెళ్తుంది. ఈ రోజుతో ఆ శరణ్యను ఆనంద భైరవితో తిట్లు దించాలనుకున్నా, కానీ కుదరలేదు కదా, చెప్తాను నాకు దొరక్కపోదా అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. తెల్లారుతుంది. తెల్లారిసరికల్లా సీతమ్మ మామిడికాయ పచ్చడి పెట్టడానికి అన్నీ తెరిపిస్తుంది. ఆ సమయంలో లీలావతి, ఆనంద ఇంట్లో వాళ్ళందరూ కలిసి మామిడికాయ పచ్చడి ఊరేనని చెప్పేసి అనుకుంటారు. అదే రోజు సౌమ్య బర్త్డే. ఇక సౌమ్య బర్త్డే అని చెప్పేసి కావాలని నాటకం ఆడుతుంది, కానీ అక్కడ సౌమ్య బర్త్డే కానే కాదు. ఆ సమయంలో వెంటనే ఇక అక్కడ బర్త్డే విషయం చెప్పినట్టుగా నాటకం ఆడుతుండగా దర్శన్ వెంటనే ఈరోజు సౌమ్య బర్త్డే ఉన్నట్టుంది, నిన్న శరణ్య చేసింది కానీ కూడా సారీ చెప్పాలి. సౌమ్య సారీ. ఎందుకు సార్? ఏం లేదు, నిన్న శరణ్య నీతో కాస్త అలా చేసినందుకు. పర్లేదు సార్. ఎనీవే హ్యాపీ బర్త్డే. అంటే ఇలా విషయం చెప్తే సరిపోతుందా సార్? ఇంకేం చేయాలి? ఏం లేదు సార్, బయటికి వెళ్ళి కాఫీ తాగుదాం. ఓ అంతేనా? అయితే ఆగు, నేను శరణ్య పిలుస్తా. అయ్యో సార్, వాళ్ళు శరణ్య మేడం మామిడికాయ పెట్టడంలో బిజీగా ఉన్నారు సార్, అందుకనే మనం బయటికి వెళ్ళి కాఫీ తాగి వచ్చేద్దాం సార్, ప్లీజ్ సార్. సర్లే, బర్త్డే కదా ఈరోజు అడిగాం, సరే నేను శరణ్యకి చెప్తాను. పర్లేదు సార్, నేను మేడానికి నేను చెప్తాను, వెళ్దాం పద అని చెప్పేసి వెంటనే దర్శన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఈలోపు ఇక ఈయనేంటి ఇంకా కిందికి రావట్లేదని గదిలోకి వెళ్ళేసరికి ఎక్కడా కనిపించడు. అదేంటి ఈయన ఆఫీస్కి వెళ్ళలేదు, మరి ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా ఈలోపు కారులో వెళ్తుండగా, ఒక నిమిషం సౌమ్య, వాటర్ బాటిల్ తీసుకుంటానని చెప్పేసి అక్కడ కార్ ఆఫ్ చేస్తాడు. ఈయన ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పేసి కాల్ చేస్తుంది శరణ్య. హలో ఏమండి, ఎక్కడున్నారు? హలో, నీ మొగడు ఇప్పుడు నా గొప్పట్లో ఉన్నాడు శరణ్య, ఇప్పుడు నేను ఆడుతున్న నాటకానికి తెరదించబోతున్నా. ఇక నీ మొగుడితో పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎంజాయ్ చేస్తూ బలమైన సాక్ష్యాలను సంపాదించి ఆ తర్వాత దర్శన్ చేత 3 ముళ్ళు వేయించుకుంటా అదే చేత్తో నేను గెంటేలా చేస్తాను. ఇప్పుడు నాకు దొరికిన ఈ ఆయుధాన్ని అస్సలకి వదిలిపెట్టా. నీ మొగుడు అతి త్వరలో నా మొగుడు కానున్నాడు. ఇక నువ్వు రాజ్యమేలుడు కాదు, ఇక నుంచి నేను ఆ ఇంటికి రాజ్యాధిపతిని, అనుభవం నేను. ఇక ముందు ముందు ప్రతి ఒక్కటి నాకు మాత్రమే సొంతం కానుంది. ఏం మాట్లాడుతున్నావే? అవును, ఈరోజు నా బర్త్డే అని నాకు పార్టీ ఇవ్వడానికి బయటికి తీసుకొచ్చాడు. నువ్వెందుకులే పానకంలో పొడకలాగా, అందుకే నా కాబోయే భర్తతో ఎంజాయ్ చేయడానికి బయటకు వచ్చాను. నువ్వు పచ్చళ్ళు గిచ్చళ్ళు పెట్టుకుంటా ఆ పని చెయ్యి అని ఈ విధంగా అంటుండగా, చంపేస్తానే, ఇప్పుడు నేను గనుక వస్తే నిజంగానే చంపేస్తాను అని అంటుండగా, నీకంత సీన్ లేదమ్మా,
కాసేపట్లో మేము ఎక్కడ ఎంజాయ్ చేస్తామో అక్కడే మా శోభనం కూడా జరిగిపోతుంది. ఆ తర్వాత నువ్వు చేయడానికి ఏముండదు. ఈ సాక్ష్యాలను పట్టుకొచ్చి ఆనంద భైరవి దగ్గర ముంగట పెడితే తన పరువు కోసం ఆలోచించి ఆ తర్వాత నా మెల్లో 3 ముళ్ళు పడేలా చేస్తుంది అనే విధంగా అనుకుంటుంది. కాల్ కట్ చేస్తుంది. ఈలోపు వెంటనే దర్శన్ వాటర్ బాటిల్ తీసుకొని వస్తూ ఉండగా ఫోన్ కట్ చేసి పక్కన పెడుతుంది. ఇక ఇదిగో వాటర్ తాగు సౌమ్య. ఓ సరే అని చెప్పేసి వాటర్ తాగుతుంది. కాఫీ దగ్గరికి ఇద్దరు కలిసి వెళ్తారు. వెంటనే ఫోన్ డ్రాప్ చేసుకుంటూ శరణ్య కూడా అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో వెంటనే ఇక ఆనంద భైరవి అసలు శరణ్య ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పేసి అనుకుంటుంది. ఈలోపు వెంటనే శరణ్య దర్శన్ సౌమ్య దగ్గరికి వెళ్ళి కాఫీ తాగుతుండగా కోపంతో వెంటనే సౌమ్య లాగి పెట్టి చెంప పగల కొడుతుంది. ఏంటి మేడం ఇలా కొట్టావు? ఏంటి ఏం వాగావే? నా మొగుడిని నీ మొగుడిని చేసుకుంటావా? నాకు దూరం చేస్తావా? ఏంటి ఏమనుకుంటున్నావే? అసలు ఎంత ధైర్యమే? ఏంటి శరణ్య ఇలా బిహేవ్ చేస్తున్నావు? తను పార్టీ అడిగింది కాఫీ తాగుదామని అంటే వచ్చాం. లేదండి, ఇది బాగా జగత్ కిలాడి, తక్కువ అంచనేదు. ఇది పక్కనున్న పామునే కర్రతో కొట్టి చంపే రకం. దీన్ని వదిలిపెట్టద్దండి. ఇది మామూలు కాదు. ఇది కావాలని చెప్పేసి నేను ట్రాప్ చేయడానికి ఇదంతా చేస్తుంది అని అంటుండగా, లేదండి మీరు పొరపాటు పడుతున్నారు మేడం, నేను కావాలని చేయలేదు. చెప్తానే, ఇంకొకసారి నా మగ జోలిక నా జోలికి నచ్చావనుకో, ఈసారి నీ మెడ మీద కత్తినైతేనే అని దర్శనం తీసుకుని వెళ్తుంది. ఆ లోపు వెంటనే ఇంటికి వెళ్తుంది కదా సౌమ్య. బాధతో వెళ్ళేసరికి ఇక నాకు న్యాయం చేసేవాళ్ళు లేరా? నా జీవితం ఇలా జరుగుతుంటే ఎవరు చూస్తూ ఊరుకుంటారా అనే విధంగా అంటుండగా ఒక్కసారిగా ఆనంద హాల్లోకి అందరు కలిసి వస్తారు. ఆ టైంకు ఫోన్ చేస్తుంది అనన్య సౌమ్యకు. పక్కా ప్లాన్ చెప్తుంది. ఆ ప్లాన్ ప్రకారం రచ్చరచ్చ చేయాలని ఆ వీడియో ప్రూఫ్ పట్టుకొని సౌమ్య ఇంటికి వచ్చేస్తుంది. ఏమైంది సౌమ్య, ఏంటి నీకు అన్యాయం జరిగింది అని ఆనంద్ అడుగుతుండగా, ఒక్క నిమిషం మేడం అని చెప్పేసి దర్శన్ సౌమ్యకు ముద్దు పెట్టిన వీడియో చూపిస్తాడు. ఆ వీడియో చూసి ఆనంద భైరవి గుండెలు పగిలిపోతాయి. ఏంటి ఇదేంటి అని అడుగుతుండగా, ఇక మీ అబ్బాయి చేసిన రాసలీలలు మేడం, నాతో ఇలా చేశాడు. ఇప్పుడు ఇంట్లో అడుగు పెట్టిన కారణం దీనికే. ఎందుకంటే ఇక ఈ విషయం చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. నేను ఇక బ్రతుకు తెరువు కోసం ఆఫీస్లో అడుగు పెట్టాను, కానీ నా జీవితాన్ని ఇలా చేసినందుకు మరి నాకంటూ ఏ ఆధారం లేదా? ఏం మాట్లాడుతున్నావే? లేనిపోని నా మొగుని మీద నిందలు వేస్తున్నావా అని శరణ్య అంటుంది. అత్తయ్య, ఇది కావాలని ఈయన మీద నిందలు వేస్తుంది. అసలు ఆయన ఏ తప్పు చేయలేదు. లేదు మేడం, ఒక ఆడపిల్లను ఆ మాత్రం కూడా నాకు తెలియకుండా చేస్తానా? ఇది కావాలంటే చూడండి, ఇంకొకసారి నా మొగుడు నుంచి మాట్లాడితే మర్యాద దక్కదని చెప్పేసి వెంటనే మళ్ళీ ఒక చెంప పగలు కొడుతుంది. ఇంకొకసారి నా భర్త మీద నిందలు వేస్తే కాళ్ళ కింద చెప్పు అవుతావే. నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఎవరివో నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు సౌమ్య రూపంలో ఉన్న సమీరవే. నాకు ఈ విషయం ఇన్ని రోజులు నీకు ఎందుకు ఆపాను తెలుసా? నువ్వు ఏ రోజైతే నీ బండారం బయట పెడతావో ఆ రోజే నీ బండారం బయట పెట్టడానికి నీ సిద్ధంగా ఉన్నానసరికి ఒక్కసారిగా సౌమ్య సమీరలా అని తెలుసుకుని షాక్ అయిపోతుంది. మరి ఏం జరుగుతుంది అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ.